ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయిండు. మరి గర్జించి 10 నెలలే, ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా ఏ స్కీమ్లా, అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిండు. అమృత్ అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వ స్కీమ్. 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు. గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చొచ్చి 6 నెలలే. ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ దేనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు, మీరు చూడు.